హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరూ కూడా సరదాగా డాన్స్లు, అలాగే పాటలు, ఆటలు అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇంకా భోజనం టైంలో అందరూ భోజనాల దగ్గర కూర్చుని ఉంటారు. మొత్తం చూస్తే ఎక్కడా కూడా అప్పు కనిపించదు. ఇక కనకమైతే కావ్య దగ్గరికి వచ్చి, అమ్మ కావ్య, అప్పు ఇది కనిపించటం లేదు అని అడగడంతో, ఆ అమ్మా, అప్పు బయట కూర్చుందమ్మా, నేను వెళ్ళి పిలుస్తానాగు అని చెప్పి కావ్య వెళ్ళబోతూ ఉంటే కావ్యని ఆపి, వద్దమ్మా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంత పని ఉంది, నువ్వు వెళ్తే బాగుండదు, నేను వెళ్ళి అప్పుని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కనకమైతే బయటికి వెళ్తుంది. కావ్య అయితే అందరికీ కూడా భోజనాలను అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా కనకం బయటికి వెళ్ళేసరికి అప్పు ఒక దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుని చూసిన కనకం, అప్పు ఇంత సంతోషంగా ఉంటే ఏంటి ఒక్కదానివే ఒంటరిగా కూర్చుని ఇలా బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు, ఎప్పుడు నిన్నిలా చూడలేదు అని అడగడంతో, అదేమీ లేదులే అమ్మా, నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మనం ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని చెప్పడంతో, చూడు అప్పు, ఇది మీ అత్తగారిల్లు, ఇక్కడ మనం వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి, ఇలా వెళ్ళిపోతే మళ్ళీ మన అక్కలకి అవమానం. ఎందుకు ఇలా ఉన్నావు? ఏదో జరిగినట్టుంది, ఎవరన్నా ఏమైనా అన్నారా? ఆ రుద్రాణి గారు ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, నన్నెవరేమంటారు, ఎవరూ ఏమీ అనలేదు, నాకి మనసు ఏదోలా అనిపిస్తుంది, వెళ్ళిపోదామమ్మా, నాకు అస్సలు నచ్చటం లేదు, లేదంటే నేను వెళ్ళిపోతాను, నాన్న నువ్వు రండి అని చెబుతూ ఉంటే, ఏ అప్పు, భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తావు, అసలు ఏం జరిగింది అని చెప్పి కావ్య బయటికి వచ్చి అప్పుని అడుగుతుంది. ఇక అప్పు అయితే ఎమోషనల్గా కావ్యనైతే హక్ చేసుకుంటుంది. కావ్య, అప్పు ఏమైంది, ఎప్పుడు లేదు, ఇంతలా బాధపడుతున్నావు, అసలు ఏం జరిగిందే, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఏమన్నా గొడవైందా, చెప్పప్పు, నువ్వు నాకు అన్నీ చెప్తావు కదా, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఏమో తెలీదక్క, నా మనసు ఎందుకో చాలా బాధగా ఉంది, నాకు ఇక్కడ అస్సలు ఉండాలనిపించటం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానక్క అని అప్పు అడుగుతూ ఉంటే, ఇక అప్పు మాటలకి కావ్య అయితే, ఏమైంది అప్పుకి, ఎప్పుడు లేంది కొత్తగా మాట్లాడుతుంది, అప్పు లోపలికి రాముందు, అందరితో కూర్చుని భోజనం చేస్తూ మాట్లాడితే నీకే మామూలుగా ఉంటుంది అని చెప్పి ఇక కావ్య అయితే అప్పు చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకొస్తుంది. ఇంకా అక్కడే కళ్యాణ్ పక్కన ప్లేస్ ఉండడంతో కళ్యాణ్ పక్కన కూర్చోబెడుతుంది. అలా కళ్యాణ్ పక్కన అప్పు కూర్చోవడంతో అప్పుకైతే మరింత ఇరిటేషన్ వస్తుంది. ఇంకా కళ్యాణ్ పక్కన ఉన్న అనామిక అయితే, కళ్యాణ్ గారు, ఇది తినండి, అది తినండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పి అనామిక మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి అప్పుకి మరింత కోపం వస్తుంది. ఇక అప్పు అయితే వెంటనే లేచి, అక్క, నాకు ఆకలిగా లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను, అమ్మా నువ్వు నాన్నతో రాయే అని అనుకుని అక్కడి నుంచి అప్పు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పు అలా వెళ్ళిపోవడంతో కళ్యాణ్ కొంచెం ఫీల్ అవుతాడు. ఏమైంది అప్పుకి, అసలు ఉదయం నుంచి ఏదోలా ఉంది, నాతో కూడా సరిగా మాట్లాడటం లేదు, బ్రో ఖచ్చితంగా ఎవరితోనో గొడవ పడ్డట్టుంది, నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే భోజనం చేసి ఇంకా అప్పు వెనకమాలే వెళ్ళిపోతాడు. అలాగే అనామిక కళ్యాణ్ని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి, ఏంటి కవిగారు ఇలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అనామిక తన మనసులో అనుకుంటుంది. ఇక భోజనాలన్నీ పూర్తయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కావ్య మాత్రం తను రాసిన చిట్టిని చదవాలన్న ఆతృతంగా అందరూ కూడా వెళ్ళిపోయే వరకు చూస్తూ ఉంటుంది. ఇక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన తరువాత కావ్య రాజ్ ఆ చిట్టిలో ఏం రాశాడా అని తెగ ఆత్రంగా వచ్చి బయట గార్డెన్లో కూర్చుని ఇక ఆ చిట్టిలో ఉన్నది చదవడం మొదలు పెడుతుంది. అది చదివిన తర్వాత కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తనకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇన్ని రోజులు ఆయన నా మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధమా అని చెప్పి కావ్య అయితే చాలా కుమిలిపోతుంది. కావ్యకి దాని గురించి రాజ్ని అడగాలని కూడా అనిపించదు. ఇక కావ్య అయితే తను
ఆ బాధని తట్టుకోలేదు. అక్కడ ఉండాలని కూడా కావ్యకి అస్సలు అనిపించదు. ఇక కావ్య అయితే ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అయితే తన గదిలోకైతే వస్తాడు. తన గదిలో కావ్య కనిపించదు. టైం చూస్తే చాలా టైం అవుతుంది. ఇదేంటిది, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా, ఏంటి కళావతి ఇంకా రాలేదు, చాలాసేపు అవుతుంది అని చెప్పి రాజ్ అనుకుంటూనే తన మొబైల్ నొక్కుంటూ ఇంకా అలా నిద్రపోతాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఉలిక్కి పడి లేచి, ఏంటి ఇంతసేపు అయింది, కళావతి ఇంకా రాలేదు అని చెప్పి ఇక రాజ్ అయితే కిందకు వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో ధాన్యలక్ష్మి రావడంతో, పిన్ని కళావతి కనిపించటం లేదు అని అంటుంటే, ఏంటి రాజ్ కావ్య కనిపించకపోవడం ఏంటి, ఇంట్లో అందరూ వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు, ఎవరి గదిలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, కావ్య కనిపించకపోవడం ఏంటి, కావ్య గదిలోనే ఉంటుందే అని అడగడంతో, లేదు పిన్ని నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇల్లంతా వెతికాను, బయట గార్డెన్లో కూడా చూశాను, కళావతి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడుంది పిన్ని అని కావ్య గురించి ఇక ధాన్యలక్ష్మిని అడుగుతూ ఉండగా అదే టైంలో ఇక అపర్ణ అయితే వస్తుంది. అపర్ణ వాళ్ళిద్దరు మాటలు విని, ఏంటి కావ్య కనిపించటం లేదా అని అడగడంతో, అవును మమ్మీ కళావతి కనిపించటం లేదు, ఇల్లంతా వెతికాను, గదిలో కూడా చూశాను, ఎక్కడా కూడా లేదు మమ్మీ అని అనడంతో, కిచెన్లో ఉంటుంది కదా ఎక్కడా లేకపోతే, మమ్మీ ఇల్లంతా వెతికాను అంటే కిచెన్ కూడా చూశాననే కదా అని అనడంతో, ఎప్పుడు కూడా గార్డెన్లో ఆ కృష్ణుడి విగ్రహం దగ్గర కూర్చుంటుందిరా, అక్కడుందేమో అని అనడంతో, లేదు మమ్మీ అక్కడ కూడా చూశాను, ఎక్కడా కూడా కళావతి కనిపించడం లేదు అని చెప్పడంతో, ఇంతలో మిగతా కుటుంబం మొత్తం కూడా ఇంట్లో హడావుడికి ఇంకా హాల్లోకైతే వస్తారు. సుభాష్ అయితే, ఏమైంది అపర్ణ, ఏం జరిగింది, ఏంటి ఏదో కంగారుగా ఉన్నారు అని అంటుంటే, ఏవండి కావ్య కనిపించటం లేదండి, ఇల్లంతా వెతికాము, బయట గార్డెన్ కూడా చూసాము, ఎక్కడ కూడా కావ్య కనిపించటం లేదు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు నాన్న రాజ్, కావ్య కనిపించకపోవడం ఏంట్రా అని అడగడంతో, అవును నానమ్మ కావ్య కనిపించటం లేదు, మొత్తం వెతికాను అని ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడ అప్పు కోసం వెళ్ళిన కళ్యాణ్ అయితే అప్పు అస్సలు మాట్లాడకుండా అప్పు కళ్యాణ్ మొహం మీదే డోర్ వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చాలా గట్టిగా చెప్తుంది. కళ్యాణ్కి అప్పు అలా ప్రవర్తించడం ఏమీ అర్థం కాక ఇక అప్పు బయటకైతే వచ్చేస్తాడు. ఇంట్లో ఉన్న అప్పు వాళ్ళ పెద్దమ్మ, ఒసే అప్పు ఏం చేస్తున్నావు, ఏంటో నీకు ఏమైనా అర్థమవుతుందా, ఎందుకే కళ్యాణ్ బాబుని అలా మొహం మీద తలపేసేసావు అని అంటుంటే, చూడు పెద్దమ్మ నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు అసలు నేను అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళ పెద్దమ్మని గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళ పెద్దమ్మ అప్పుని తీసుకుని, అప్పు ప్రేమిస్తున్నావా అని అడగడంతో ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోయి, పెద్దమ్మా అని అంటుంటే, అవును నువ్వు విన్నది నిజమే, ప్రేమిస్తున్నావా, కళ్యాణ్ బాబును ప్రేమిస్తున్నావా, నిజం చెప్పు, ఈ పెద్దమ్మకి చెప్పవా అని అడగడంతో ఇక అప్పు అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, పెద్దమ్మ నేను ప్రేమిస్తున్నానో లేదో నాకు కూడా తెలియడం లేదు పెద్దమ్మ, కళ్యాణ్ అదే ఆ కవి ఆ అనామికతో కలుసున్న ప్రతిసారి కూడా ఏదో బాధ అనిపిస్తుంది నా మనసుకి, నాకు ఏమీ అర్థం కావట్లేదు, అక్కడ ఉన్నంతసేపు కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది పెద్దమ్మ, దీన్ని ప్రేమ అంటారా ఏమంటారో నాకు కూడా తెలియదు పెద్దమ్మ అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళ పెద్దమ్మతో చెప్తూ ఏడ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇంకా వెంటనే వాళ్ళ పెద్దమ్మకైతే విషయం అర్థమవుతుంది. పిచ్చి పిల్ల కళ్యాణ్ బాబుని ప్రేమిస్తుంది, ఆ కళ్యాణ్ బాబు ఎవరితో ఉన్నా సరే తట్టుకోలేకపోతుంది, కానీ ఇప్పటికే జరిగిన గొడవలు చాలు, ఇంకా మళ్ళీ నువ్వు ఇటువంటి పని చేస్తే అక్కడ మీ అక్కలిద్దరూ కూడా మంచిగా ఉండరు అప్పు, ఇది నీ మనసులోనే ఈ నిజాన్ని చంపేసుకో అని చెప్పి ఇక తలుపు బయట నుంచి వాళ్ళ పెద్దమ్మ చెప్పడంతో అప్పు కూడా, లేదు నేనెవరిని ప్రేమించటం లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, నేనెవరితోటి మాట్లాడటం లేదు, వద్దు
నాకేమి చెప్పద్దు అని చెప్పి ఇక అప్పు అయితే వెళ్ళి డోర్ చాలా గట్టిగా వేసుకొని తన గదిలో ఉంటుంది. ఇంతలో కనకం అలాగే కృష్ణమూర్తి చాలా సంతోషంగా ఇంటికైతే వస్తారు. కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరూ సంతోషంగా రావడం చూసినా ఎమ్మటే వాళ్ళ పెద్దమ్మ కళ్ళీళ్ళు తుడుచుకుంటుంది. కనకమైతే అక్క ఏదిది అక్కడ భోజనం చేయకుండా వచ్చేసింది, ఎంత తినమని చెప్పినా వినకుండా వచ్చేసింది, ఎక్కడుంది అని అడగడంతో ఇక అప్పు వాళ్ళ పెద్దమ్మ అయితే అది లోపల గదిలో ఉంది, నిద్ర వస్తున్నట్టుంది, నిద్రపోతుంది, నువ్వేమీ దాని గురించి ఆలోచించకలే, అది లేచాక నేనే దానికి ఏదో ఒకటి పెడతాలే, మీరు అక్కడ పూజ అది చాలా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనడంతో అక్క నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందక్క, అక్కడ అల్లుడు గారు మన కావ్య వాళ్ళ ఇద్దరి అన్యోన్యతని చూస్తే నా రెండు కళ్ళు సరిపోవటం లేదు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అక్క. ఇంకొక మాట, ఇదిగో మన ఇంటి పత్రాలు అల్లుడు గారి చేతుల మీదగానే మన కావ్య మన ఇంటి పత్రాలని ఇచ్చింది, చూడక్క చూడు అని చెప్పి ఇక ఇంటి పత్రాలనైతే ఆ కనకం వాళ్ళ అక్కకైతే చూపిస్తుంది. ఇంకా తను కూడా సంతోషించి కనక నాకు అంత తెలుసులేవే, వెళ్ళి పడుకో, హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా పార్వతి అయితే వాళ్ళిద్దరిని రెస్ట్ తీసుకోమంటుంది. ఇక్కడ అప్పు చేసిన పనికి కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు. కళ్యాణ్ బాధపడుతూ అలా రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఇక ఇక్కడ చూస్తే ఇంటి నుంచి వచ్చేసిన కావ్య రోడ్డు మీద తను ఎలా వెళ్తుందో కూడా తనకు స్పృహలో లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న కావ్యని ఒక్కసారిగా ఎవరో చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కావ్య అసలు అదేమీ పట్టించుకోకుండా ముందుకి అడుగు వేయబోతుంది. కానీ కావ్య ముందుకు వెళ్ళదు. చెయ్యి పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు అనిపించి వదలండి అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన కావ్య షాక్ అయిపోతుంది. అక్కడ రాజ్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా కనిపిస్తారు. అపర్ణని రాజ్ని చూసిన కావ్య మళ్ళీ ఏమీ మాట్లాడుకోకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి చెప్పకుండా ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏం జరిగింది? ఇంతవరకు బాగానే సంతోషంగా ఉన్నారు కదా, కానీ ఏం జరిగింది అని చెప్పి అపర్ణ అయితే ఇక కావ్యని అడుగుతుంది. కావ్యని అడగడంతో కావ్య తన చేతిలో ఉన్న రాజ్ రాసిన చిట్టీని అపర్ణకైతే ఇస్తుంది. అపర్ణ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, రాజ్ నిన్ను ప్రేమించింది, అలాగే ప్రేమిస్తున్నట్టు నటించింది, ఎందుక వాడికి ఎన్నోసార్లు చెప్పాను, చూడు నువ్వు చేసిన దానికి మూల్యం అని చెప్పి ఇక ఆ చిట్టీని రాజ్కైతే ఇస్తుంది. రాజ్, కళావతి, నీకు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఎక్కడ నీకు నిజం చెప్తే మళ్ళీ నువ్వు తాతయ్యతో ఈ విషయం చెప్పేస్తావేమో అని భయపడి నీకు నిజం చెప్పలేకపోయాను. ఆగు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, దానికి నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను, అంతేగాని ఇప్పుడు నువ్వు ఇలా ఇంట్లో నుంచి వచ్చేస్తే తాతయ్యకి నేను ఏం సమాధానం చెప్తాను అని చెప్పి రాజ్ మళ్ళీ కావ్యకి ఇక వాళ్ళ తాతయ్య కోసమే ఆలోచిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అపర్ణ చాలా కోపం తెచ్చుకొని రాజ్ చెంప పగలగొడుతుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. మమ్మీ, ఏంటి మమ్మీ, నువ్వేంటి నన్ను కొడుతున్నావు అని అనడంతో నోరు ముయ్యరా, నోరుమి, నీకెన్నోసార్లు చెప్పాను ఆ అమ్మాయి మనసులో ఆశలు రేపద్దు అని చెప్పి, కానీ నువ్వేం చేసావు? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు. ఆ అమ్మాయి నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. ఒకేసారి ఆ ఆశలన్నీ అడి ఆశలే అని తెలిస్తే ఏ ఆడపిల్ల కూడా తట్టుకోలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్కి వార్నింగ్ ఇచ్చి కావ్య అని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా అట్నుంచి వస్తున్న లారీ కావ్యని గుద్దేస్తుంది. కావ్య యాక్సిడెంట్ అయ్యి రక్తం మడుగులో కనిపిస్తుంది. ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిన కావ్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తారు రాజ్ అలాగే అపర్ణ. ఇద్దరు అలా వెళ్ళేసరికి అట్నుంచి వస్తున్న కళ్యాణ్ కూడా ఒక్కసారిగా కారాపి ఏమైందా అన్నట్టుగా చూడటంతో అక్కడ వాళ్ళ పెద్దమ్మ అలాగే రాజ్ ఇక కావ్య కనిపించడంతో వదినా అని చెప్పి కళ్యాణ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా కావ్యని ఇమీడియట్లీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన కావ్య
పరిస్థితిని చూసి డాక్టర్ 24 గంటలు గడవందే ఏమీ చెప్పలేమని చెప్తారు. ఇక రాజ్ అయితే కావ్యని ఆ పరిస్థితుల్లో చూసి గుండె పగిలేలా ఏడుస్తాడు. రాజ్ అలా ఏడవడం చూసిన అపర్ణ, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, ముందు నుంచి చెప్తానే ఉన్నాను ఇటువంటి అనర్థం ఏదో ఒకటి జరిగిద్దని, కానీ నువ్వు నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు, చెప్పరా చెప్పు. నీకోసం తన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఆ కావ్య. తను నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. అట్లాంటి అమ్మాయిని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు. రాజ్ కొడుకువైనా నువ్వు చేసింది ఏమాత్రం కూడా నాకు నచ్చలేదు. ఎలా అయినా సరే కావ్య బ్రతకాలి, మళ్ళీ ఎప్పట్లాగా నా ఇంటి కోడలిగా నా ఇంట్లో తిరగాలి. ఏం చేస్తావు రాజ్ చెప్పు అని చెప్పి కావ్య మీద ప్రేమని చూపిస్తుంది అపర్ణ. అయితే అపర్ణ మాటలకి రాజ్కి కొంచెం ఆశ్చర్యం ఇస్తుంది. మమ్మీ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే, అవును నేనే మాట్లాడుతున్నాను. తనని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ ఇష్టం లేకుండా తనని నా మాటలతో నేను చేసే చేష్టలతో ఎంతో బాధ పెట్టాను. కానీ ఒక అత్తగారిగా నన్ను గౌరవించి నా మాటకి కానీ నిన్ను చేసే పనికి కానీ దేనికి కూడా ఆ అమ్మాయి ఎదురు చెప్పలేదు. నాకు ఇవ్వవలసిన గౌరవాన్ని నాకిచ్చింది. ఒక కోడలిగా కాదు, ఒక కూతురిగా నాకు ఎన్నో సేవలు చేసింది. అట్లాంటి అమ్మాయి ఈ పరిస్థితుల్లో ఉంటే చూస్తూ ఎలా ఉంటాననుకుంటున్నావు? బతికించు, నా కోడల్ని బ్రతికించు. ఈరోజు నీ వల్ల నా కోడలు ఈ స్థితికి వచ్చింది. నా కోడలు కనుక తిరిగి మళ్ళీ నా ప్రాణాలతో నా ఇంట్లో తిరగకపోతే నిన్ను ఎప్పటికీ కూడా క్షమించను రాజ్ అని చెప్పి అపర్ణ అయితే రాజ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ భర్త మారలేదు, నీ భర్త ఎప్పట్లాగే ఉన్నాడు అని చెప్పి ఇంత బాధపడతావా? ఇదేనా నీలో ఉన్న ధైర్యం? నువ్వు చాలా ధైర్యవంతురాలివి, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదానివి, అలాగే సహనం ఉన్నదానివి అనుకున్నాను. కానీ ఇంత పిరికిదానివని అస్సలు అనుకోలేదు. నీ భర్తని మార్చుకోలేనని చెప్పి బాగా పూర్తిగా డిసైడ్ అయిపోయావన్నమాట, భయపడ్డావన్నమాట. భార్యగా నీ భర్త దగ్గర, కోడలిగా నా దగ్గర ఓడిపోతానని భయపడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. లెగు, బ్రతుకు, లేచి పోరాడు అని చెప్పి అపర్ణ అయితే కావ్యని ఇక లేవమని గట్టిగా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా చెయ్యి కదుపుతుంది. అలా చెయ్యి కదపడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. వెంటనే డాక్టర్ అని రాజ్ గట్టిగా పిలుస్తాడు. ఇక డాక్టర్ రావడంతో కావ్యని చెక్ చేస్తారు. అమేజింగ్, 24 గంటలు గడవంది ఏమీ చెప్పలేము అన్న మనిషి ఇలా ఉన్నట్టుండి స్పృహలోకి రావడం నిజంగా అద్భుతం. ఇది ఒక మిరాకిల్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా అందరూ కూడా చాలా సంతోషిస్తారు. కావ్య కళ్ళు తెరవగానే రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నన్ను నిజంగా క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అలాగే నేను నీ మనసులో లేనిపోని ఆలోచనలు కల్పించి నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు యాక్సిడెంట్ అయిన మరుక్షణమే నాకు తెలిసింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకు జీవితమే లేదు. నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు అని చెప్పి రాజ్ అయితే కావ్యని అడగడంతో ఒక్కసారిగా కావ్య రాజ్ మాటలకి చాలా సంతోషిస్తుంది. ఇక రాజ్ అయితే కావ్యని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు. ఇంకా ఇదంతా చూసిన రుద్రాణి అయితే ఏం చేస్తుంది అనేది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలాగే మన స్వప్న కడుపు గురించి ఏం జరుగుతుంది అనేది మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.